అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి నారు పెంపకం, నాట్లలో మెలకువలు, పాలకూర సాగులో మెలకువలు, సీతాఫలం సాగు వివరాలు, తెలంగాణలో యాసంగి వరి సీజన్ ఆరంభమైంది. నవంబర్లో నారు పోసుకుని డిసెంబర్లో నాట్లు వేసుకోవడానికి అనువైన సమయం. నాట్లు ఆలస్యం చేసిన దీర్ఘకాలిక రకాలకు వెళ్లిన ధాన్యం దిగుబడులు తగ్గడంతో పాటు నూక శాతం పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి అన్నదాతలు సరైన సమయంలో నారు పోసుకోవాలని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. యాసంగి సాగుకు అనువైన వరి రకాల గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. మరి నారు పెంపకంలో చలికాలంలో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇవాల్టి అన్నదాతలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పరిమల్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ఈ యాసంగి అనేది చలికాలం అని కూడా చెప్పుకోవచ్చు. మనకు నవంబర్ మాసం నుంచి మొదలవుతుంది. ఎక్కువ చలి మనకు డిసెంబర్ మరియు జనవరి మాసంలో ఉంటుందన్నమాట. ప్రస్తుతం ఈ వానాకాలంలో పడ్డ వర్షాలకు కుంటలు, వాగులు, అదేవిధంగా భూగర్భ జలాలు చాలా నిండి చాలా వరకు రైతులు యాసంగిలో వరి సైడు మొగ్గు చూపుతున్నారు. రాత్రి వేళల్లో 13 లేదా 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు నారు అనేది ఆరోగ్యవంతంగా రాదు. తగు యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి ఆరోగ్యవంతమైన నారు తీసుకోవచ్చు. ముఖ్యంగా రకాల ఎంపిక, మంచి మార్కెట్కి అనుగుణంగా ఉన్న రకాలను అనేది ముందుగా నిర్ణయించుకొని ఆ రకాన్ని వేసుకుంటే మంచిది. అదే కాకుండా కొద్ది సన్నగింజ రకాలు అయితే RNR 15048 కానీ, అదేవిధంగా KNM 1638 కానీ, ఇలా పలు రకాలు అభివృద్ధి చెందినవి ఉన్నాయి. అదే వరంగల్ వరి కానీ కూడా ఉన్నాయి. అదే దొడ్డుగింజ రకాలు అయితే KNM 118 కానీ, JGL 24423 కానీ, అదేవిధంగా MTU 1010 అనే రకాలు కొన్ని ప్రాచుర్యంలో ఉన్నాయి. యాసంగిలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 20 లోపు నారు పోసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా డిసెంబర్ 20 తర్వాత మనం నారు పోసుకున్నట్టయితే పంట పూత దశలో ఎక్కువ ఉష్ణోగ్రతలకు గురై ఆ గింజపై పగుళ్ళు ఏర్పడి ఎక్కువ నూక శాతం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఖరీఫ్లో కోతకొచ్చిన విత్తనం నుంచి కొద్ది వరకు నిద్రావస్థ ఉండే అవకాశం ఉంటుంది. 15 నుంచి 20 రోజుల వరకు నిద్రావస్థ ఉన్నట్టయితే దానికి 10 ml నైట్రిక్ ఆమ్లం 1 లీటర్ నీటికి కలిపి 1 కిలో విత్తనం నానబెట్టుకోవడానికి సరిపోతుంది. అది 24 గంటలు నానబెట్టుకోవాలి. లేదు కొంచెం తక్కువ నిద్రావస్థ ఉందంటే 6.5 ml నైట్రిక్ ఆమ్లాన్ని నీళ్ళలో కలుపుకొని 1 kg విత్తనానికి మనం పెట్టుకుంటే అది నిద్రావస్థను తొలగిస్తుంది. అదేవిధంగా మనకు నేల నుంచి సంక్రమించే కొన్ని రకాల చీడపీడల్ని నివారించుకోవడానికి కార్బండెసిమ్ లేదా మ్యాంకోజిబ్ అనే మందు 1 కిలో విత్తనానికి కలుపుకొని 24 గంటలు 1 లీటర్ నీళ్ళలో నానబెట్టుకుంటే ఆ కేజీ విత్తనానికి మంచి లాభం చేకూరుస్తుంది. నారుమడి తయారు చేసుకోవాలంటే నీటి వనరులు ఉన్న వ్యవసాయ పొలం దగ్గర మనం నారుమడి ఎంపిక చేసుకొని దాన్ని 2 సార్లు బాగా దున్నాలి. తర్వాత మనకు ఈ ప్రత్యేకించి యాసంగిలో మనకు కోళ్ల
ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ మనం వినియోగిస్తే మంచిది. ఒక ఎకరానికి 2 సెంట్ల నారుమడి సరిపోతుంది. 2 సెంట్ల నారుమడికి సుమారు 2 క్వింటాళ్ళ ఎరువు కానీ వేసుకుంటే బాగా కలియదుంతే ఈ భూమి యొక్క ఉష్ణోగ్రత కొద్దిగా పెంచి చలికాలంలో మొక్కలు చలిబారిన పడకుండా చేస్తుంది. 2 సార్లు దమ్ము చేసుకొని చాలా చదునుగా చేసుకోవాలి. తర్వాత ఎత్తైన నారుమళ్ళు పెట్టి మధ్యలో కాలిబాటలు తీయాలి. నీరు పెట్టుకోవడానికి, నీరు తీసివేయడానికి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అతి సన్న గింజ రకాలైతే 15 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. సన్నగింజ రకాలైతే 20 కిలోలు ఒక ఎకరానికి, అదే దొడ్డు గింజ రకాలైతే 25 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. ఇలా మనం నానబెట్టిన 24 గంటల నానబెట్టిన విత్తనాన్ని మళ్ళీ 24 గంటలు మండగట్టి మంచి మొలక వచ్చినాక నారుమల్లో చల్లుకోవాలి. మొదటి వారం రోజులు నీరు పెట్టు తీసివేస్తూ ఉండాలి. తర్వాత కొద్ది వరకు నీరు పెడితే మనకు మంచి నారు అనేది వచ్చే ఆస్కారం అనేది ఉంటుంది. ప్రత్యేకించి ఇందులో మనకి చలికాలంలో బాగా చలి నుంచి తట్టుకోవడానికి రాత్రి వేళల్లో మనం ఇనుప చువ్వలు పెట్టి లేకపోతే కట్టెలు పెట్టి వాటి మీద పాలిథిన్ షీట్ కప్పడం ద్వారా కాపాడినట్టు అవుతాము. లేకపోతే మనము రాత్రి వేళల్లో బాగా నీరు పెట్టి ఉదయం వేళల్లో ఆ నీరు తీసేసి మళ్ళీ కొత్త నీరు మనం ఆ పొలానికి ఆ నారుకు అందిస్తే ఆ విధంగా కూడా మనం చలి ప్రభావం కొద్ది వరకు తగ్గించుకున్నట్టు ఉంటున్నాం. దీంట్లో ఎరువుల యాజమాన్యం 4 కిలోల నత్రజని అవసరం ఉంటుంది. అందులో 2 కిలోల నత్రజని మొదట్లో దమ్ము చేసినప్పుడు విత్తనంతో పాటు నారుతో పాటు వేసుకుంటాం. తర్వాత 8 రోజులకు మళ్ళీ ఒక 2 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను మనం వేసుకుంటాం. అదేవిధంగా 2 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు, అదేవిధంగా 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను మనం మొదట్లోనే ఈ నారుమడి యాజమాన్యంలో మనము వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకించి ఈ యాసంగిలో మనకు ముఖ్యమైన అంశం ఏంటిదంటే జింకు ధాతు లోపం అనేది మనం తరచుగా గమనిస్తుంటాం. 2 సెంట్ల నారుమడికి 1 కేజీ జింక్ సల్ఫేట్ అనే మందు మనం రెండో దమ్ములో వేసుకున్నా, లేకపోతే నర్సరీలో 2 గ్రాముల జింక్ సల్ఫేట్ అనే మందుని మనము 1 లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే నివృత్తి అయిపోతుంది. కలుపు యాజమాన్యం అనేది కూడా చాలా నారుమడిలో ముఖ్యమైన అంశము. మనకు గడ్డి, తుంగ, ఒడిపిలి లాంటి కలుపు అనేది నారులో కనబడే ఆస్కారం ఉంటుంది. వీటి నివారణకు మనకు సహలోఫాప్ బ్యూటైల్ 1.5 ml 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నా కూడా గడ్డి జాతి అదేవిధంగా తుంగ జాతి కలుపు నుంచి నివారణ లభ్యమవుతుంది. అదేవిధంగా మనకు బిటాక్లోర్ అనే మందు 25 ml 5 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు. బిస్పైరిబాక్ సోడియం అనే మందు 0.5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ నారులో 13 నుంచి 15 రోజుల వ్యవధిలో వచ్చే ఆ కలుపును అనేది ఇది నివృత్తి చేస్తుంది. దీని తర్వాత ప్రధాన పొలం తయారీ అనేది చాలా ముఖ్యమైన అంశము. 2 సార్లు పొడి దుక్కు చేసుకున్నాక బాగా నీరు పెట్టి దమ్ము చేసుకోవాలి. పొలం ఉపరితలం అనేది సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. దీని ద్వారా నీటి యాజమాన్యం అనేది మనకు సులువుగా ఉంటుంది. 25 రోజులకు నుంచి 30 రోజుల వ్యవధిలో మనకు నారు వస్తుంది. నారు వచ్చాక మనము ఆ నారుని తీసుకొని ప్రధాన పొలంలో మనం వేసుకోవడం జరుగుతుంది. ప్రతి 2 మీటర్లకు ఒక 20 సెంటీమీటర్ల కాలిబాటలు మనం ఏర్పరచుకున్నట్టయితే గాలి వెలుతురు బాగా వచ్చి పలు రకాల చీడపీడల నివారణకు అది కాలిబాటలు అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం ఇక్కడ ముఖ్యమైన అంశము. దక్షిణ తెలంగాణ మండలానికి మనకు సిఫార్సు చేసిన ఎరువుల యాజమాన్యము నత్రజని 48 కిలోలు అందాలే ఎకరానికి, అదే 26 కిలోల భాస్వరము, అదే 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు అనేది మనకు 1 ఎకరానికి సరిపోతుంది. దమ్ము చేసి నాటు పెట్టేటప్పుడు 1 బస్తా డిఏపితో పాటు 13 కిలోల యూరియా, అదేవిధంగా 26 కిలోల పొటాష్ అనే మందును మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. నత్రజనిని 30 రోజులకు మనము ఒక 30 కిలోలు, 26 కిలోల పొటాష్, 30 కిలోల యూరియా మనము చిరుపొట్ట దశలో మనం వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ ఎరువుల యాజమాన్యం అనేది సరిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ జింక్ అనేది తరచుగా మనకు ఈ యాసంగిలో కనబడుతుంది. దీని నివారణ కోసం మనము రెండవ దమ్ములో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ అన్న వేసుకోవాలి. లేని పక్షాన జింకు ధాతు లోపం ఏమన్నా మనకు కనబడ్డట్టయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ అనే మందును లీటర్ నీటికి కలుపుకొని మనము వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే నిరోధించవచ్చు. కలుపు యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైన అంశము. ఈ కలుపు మనము నాటు వేసిన దారే మనకు ప్రిటిలాక్లోర్ అనే మందు మనం వేసుకోవచ్చు. ఎకరానికి 600 ml అనేది సరిపోతుంది. అదేవిధంగా మొలకెత్తిన తర్వాత 13 నుంచి 18 రోజుల వ్యవధిలో అంటే కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మనకు బిస్పైరిబాక్ సోడియం కానీ అంటే నామినీ గోల్డ్ అనే మందు కానీ, పెనాక్సులం మరియు సహలోఫాప్ బ్యూటైల్ అనే మందు దొరుకుతుంది. దీన్ని మనము 800 ml 1 ఎకరానికి సరిపోతుంది. అదేవిధంగా ట్రైఫోమోన్ ప్లస్ ఈథాక్సీ సల్ఫ్యూరాన్ అనే మందు, ఇది ఎకరానికి 80 గ్రాములు అనేది మనకు సరిపోతుంది.
ముఖ్యంగా ఈ యాసంగిలో మనం మొక్కల సాంద్రత మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. స్వల్పకాలిక రకాలు చదరపు మీటర్కి 44 పిలకలు వచ్చేటట్టు మనం నాటుకోవాలి. దీంతో పాటు ఈ యాసంగిలో నీటి యాజమాన్యం కూడా ముఖ్యమైన అంశము. ఈ ప్రధాన పొలంలో దమ్ము చేసేటప్పుడే మనకు చాలా ఎక్కువ నీరు అవసరం అవుతుంది. తర్వాత ఆరుతడి విధానం అనేది చాలా ముఖ్యమైన అంశము. అదే మనకు చిరుపొట్ట దశ నుంచి పొలంలో 5 సెంటీమీటర్ల నీరు పెట్టుకున్నట్టయితే ఆ సమయంలో అందవలసిన పోషకాలు నీటితో పాటు ఆ మొక్కకు అంది మంచి దిగుబడులు వచ్చే ఆస్కారం ఉంటుంది. అతి తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో అందివచ్చేవి ఆకుకూరలు. రోజువారీ ఆదాయంతో రైతును ఆదుకుంటాయి. ముఖ్యంగా పాలకూర, గోంగూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలను నిత్యం ఆహారంలో వినియోగిస్తూ ఉంటాం. వీటిలో పాలకూరను రైతులు సంవత్సరం అంతా సాగు చేస్తున్నప్పటికీ చలికాలంలో మంచి ఆకు దిగుబడి పొందే అవకాశం ఉంది. మేలైన రకాలను ఎంచుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే పాలకూర సాగు లాభిస్తుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా సీతంపేట వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు. మనకి ఈ మధ్యకాలంలో సాధారణ పంటలతో పాటు అంటే ఫీల్డ్ క్రాప్స్ అంటాం, వాటితో పాటు కూరగాయల పంటలు కూడా ఎక్కువ సాగు చేస్తున్నారు. పాలకూర కూడా ఎక్కువగా శీతాకాలంలో బాగా ఇది పెరగడానికి కూడా బాగా అనుకూలం వాతావరణం, అందువల్ల ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఇక ఈ నేలల విషయానికి వచ్చినట్టుగా సారవంతమైన మురుగునీరు పోయే సౌకర్యం గల నేలలు అయితే బాగా అనుకూలం. అదేవిధంగా రకాల విషయానికి వచ్చినట్టు ఆల్ గ్రీన్ అనే రకము మనకి బాగా ప్రాచుర్యము. కాడలు కూడా ఆకుపచ్చ రంగులో ఉండి ఎకరానికి 6 నుంచి 7 కోతలు వస్తుంది. అలాగే టోటల్గా దిగుబడి చూసుకుంటే ఎకరానికి 5 టన్నులు దిగుబడి వస్తుందన్నమాట. ఇక పోసా జ్యోతి అనే రకం ఏంటంటే ఇది కూడా ఆల్ గ్రీన్ నుంచి అభివృద్ధి చేసిన రకము. ఇది కూడా ఏంటంటే మనకి ఆకులు మందంగా ఉండి పెద్దగా మృదువుగా ఉంటాయి అన్నమాట. దిగుబడికి ఏంటంటే ఇది 19 టన్నుల వరకు దిగుబడి వస్తుందన్నమాట. అంటే ఎందుకంటే సుమారుగా 6 నుంచి 8 కోతలు వస్తాయన్నమాట. అదేవిధంగా పోసా హరిత్ అనే రకం ఉంది. చల్లని కొండ ప్రాంతాల్లో బాగా అనుకూలం, అధిక క్షారతను కూడా కొంతవరకు తట్టుకుంటుంది అనమాట. ఇక పోసా పాలక్ అనే రకము, ఇది కూడా భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి ఢిల్లీ వారిని విడుదల చేయబడింది. ఒకే విధమైన ఆకులు కలిగి మందంగా ఉండి మంచి ఆకు కలిగి ఉంటుందన్నమాట. అలాగే ఇంకో రకం ఏంటంటే జాబ్నర్ గ్రీన్ అనే రకము, ఆకులు పెద్దగా ఉండి మందంగా ఉంటాయి అన్నమాట, మృదువుగా కూడా ఉంటుంది. దిగుబడి 10 నుంచి 12 టన్నుల వరకు ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకము, ఈ రకాలే కాకుండా మనకి దక్షిణ భారతదేశం నుంచి కూడా కొన్ని రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఊటీ 1 అనే రకము. ఇవేంటంటే ఆకులు 40 నుంచి 50 సెంటీమీటర్ల పొడవు, 8 నుంచి 10 సెంటీమీటర్ల వెడల్పు ఉండి 45 రోజుల్లో మొదటి కోతకు వస్తుంది. తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి కోత కోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దిగుబడి అంటే 4 కోతల్లో 24 టన్నుల దిగుబడి వస్తుంది అనమాట. అంటే చెట్టుకి దిగుబడి ఇచ్చే రకం కాబట్టి ఈ ఊటీ 1 అనే రకం కూడా ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. విత్తనం ఆదాయం ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది. స్టాగర్డ్ సోయింగ్, ఒక 15 సెంట్లు వేస్తే 5 సెంట్లు ఒకసారి, 5 సెంట్లు ఒకసారి, 5 సెంట్లు ఒకసారి, అలాగా వారం రోజులు గ్యాప్ ఇచ్చిగా వేసుకున్నట్టయితే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కదా. ఆ రకంగా సాగు చేసుకుంటే మంచిది. విత్తే దూరం బట్టి చూసుకుంటే వరుసకి మధ్య 20 సెంటీమీటర్లు, మొక్కి మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్టు విత్తనం వేసుకోవాలి. ఈ విత్తనం ఏంటంటే 8 నుంచి 10 రోజుల్లో గింజ మొలకొస్తుంది. కాబట్టి అంతవరకు గడ్డి కానీ పలచగా కప్పేసి రోజుకి ఎంతో వాటర్ కానీ పెట్టుకున్నట్టయితే యూనిఫామ్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ పశువుల ఎరువే వేసుకుంటే మంచిది. ఆకుకూరలు కాబట్టి ఓన్లీ పశువుల ఎరువు మాత్రం వాడితే మంచిది. ఎకరానికి 8 టన్నుల పశువుల ఎరువు చివరి దిక్కులో వేసుకొని బాగా కలిపి దున్నుకోవాలి. రసాయనిక ఎరువులు వాడినప్పుడు ఏంటంటే ఎకరానికి 10 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వాడుకోవాలి. అయితే ప్రతి కత్తిరింపు తర్వాత 10 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను కూడా వేసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఆకుకూర కాబట్టి రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ పద్ధతుల్లో కానీ సాగు చేసుకున్నట్టు మంచిది. అందుకని పశువుల ఎరువు మోతాదుని ఇంకా కొద్దిగా పెంచుకొని వేసుకోవాలి. ఇక అంతర్కృషి విషయానికి వచ్చేసరికి ఏంటంటే విత్తిన 15 రోజుల నుంచి 20 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు కలుపు తీసి మనం
మట్టిని కానీ కదిలించినట్లయితే ఈ మొక్క పెరుగుదల బాగా అవకాశం ఉంటుందన్నమాట. ఇక నీటి యాజమాన్య విషయానికి వచ్చేసరికంటే విత్తిన వెంటనే నీరు పారించాలి. తర్వాత వారం నుంచి 10 రోజులకు ఒకసారి భూమిలో తేమను బట్టి నీటిని కానీ పెట్టుకున్నట్టయితే మనకి ఆకులు ముదురాకుపచ్చ రంగులో ఉండి మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక సస్యరక్షణ చర్యల విషయానికి వచ్చేసరికి ఏంటంటే పురుగు మందులు వాడకుండా జీవ సంబంధమైన మందులు మాత్రం వాడాలి. ముఖ్యంగా వేప నూనెని లేదా శిలీంధ్రపు జబ్బులు ఉంటే బయోపేస్ట్ ట్రైకోడర్మా కానీ లేదా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కానీ ఈ రకంగా మనం జీవన ఎరువులు జీవ సంబంధమైన రసాయనికాలని వాడుకొని ఆ పంటను రక్షించుకున్నట్టయితే మందు అవశేషాలు లేకుండా ఆర్గానిక్ రూపంలో ఉంటుంది కాబట్టి ఎక్కువగా డిమాండ్ కూడా ఎక్కువ ఉండి అధిక దిగుబడితో పాటు అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ రకాలను ఎంచుకోవడం, అదేవిధంగా పద్ధతిలో చేసుకోవడం, ఈ జీవన సంబంధమైన మందులను వాడుకొని కానీ చేసినట్టయితే పాలకూరలో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కేవలం శీతాకాలంలో లభించే మధుర ఫలం సీతాఫలం. ఒకప్పుడు అడవులు, పొలంగట్లు, బంజర్లకే పరిమితమైన ఈ వృక్ష సంపద మార్కెట్ గిరాకీ ఊపందుకోవడంతో ఇప్పుడు వాణిజ్య శైలిలో తోటల రూపును సంతరించుకుంటోంది. వినియోగానికే కాక సీతాఫలం గుజ్జుతో ఐస్ క్రీంలు, పండ్ల రసాలు వంటి ఉప ఉత్పత్తుల జోరు కూడా పెరిగింది. సీతాఫలం గింజలు, ఆకుల నుంచి తీసే రసం పంటల్లో కీటకనాశినిగా కూడా ఉపయోగిస్తున్నారు. సీతాఫలం వర్షాధారంగా పెరగటం, నీటి అవసరం తక్కువగా ఉండటం, సాగు సులువుగా ఉండటం, అన్ని రకాల నేలల్లో పెరగటం, మార్కెట్ డిమాండ్ పెరగడం వంటి సానుకూలతలు ఈ తోటల సాగులో కలిసి వస్తున్నాయి. జూన్ నుంచి డిసెంబర్ మాసం వరకు సీతాఫలం నాటుకునేందుకు అనుకూలమైన సమయం. మేలైన రకాలు, నాణ్యమైన అంటు మొక్కలు ఎన్నుకొని సాగులో శాస్త్రీయతను పాటిస్తే గిరాకీకి తగ్గ రాబడిని పొందవచ్చు. నాటిన 3వ సంవత్సరానికి సీతాఫలం మొదటి ఫలసాయాన్ని అందిస్తుంది. సీతాఫలం సాగులో యాజమాన్యపు మెలకువల గురించి వివరిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సీతాఫలం అధికంగా పండిస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణలో తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలు మరియు అదేవిధంగా మనకి నేలలు అనుకూలం కాకుండా ఉన్న నేలలు, గరుకు నేలలు, ఇటువంటి నేలలన్నీ కూడా మనకి ఈ సీతాఫలం సాగుకి చాలా అనుకూలమైన నేలలుగా మనం వర్ణించవచ్చు. ఈ సీతాఫలంలో రకాలు చూసుకున్నట్టయితే బాలానగర్ అనే రకం అధికంగా మనకు విస్తీర్ణంలో ఉంది. అదేవిధంగా మనకి అటిమోయా క్రాస్ బాలానగర్ మరియు రెడ్ సీతాఫలం మరియు ఐలాండ్ జెమ్ ఇటువంటి రకాలు కూడా మనము మార్కెట్లో లభ్యమవుతున్నాయి. బాలానగర్ అనే రకం చూసినట్టయితే మంచి గుజ్జు, అదేవిధంగా మంచి రుచికరమైన మనకి పండు. సో ఇది దాదాపు 25 నుండి 26 డిగ్రీస్ మనకి చక్కెర శాతం అనేది దీంట్లో మన నిల్వ ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలకి మరి అదేవిధంగా తినడానికి ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో చీడపీడలు కూడా తక్కువగా రావడం మనం గమనించవచ్చు. ఈ బాలానగర్ రకం అనేది పండు ఈగ నుండి తట్టుకునే రకం ఇది. మరొక రకము మనకు ఐలాండ్ జెమ్ అనే రకం. ఈ ఐలాండ్ జెమ్ రకం చూసినట్టయితే అతి తక్కువ మనకి విత్తనాలు దీంట్లో ఉంటాయి. టేస్ట్ పరంగా చూసినట్టు కూడా మంచి టేస్ట్, అంటే అధికంగా చక్కెర శాతం ఉండే రకం ఇది. 27 డిగ్రీస్ మనకి TSS అనేది రావడం జరుగుతుంది. సో ఈ పండు బరువు చూసినట్టయితే 200 గ్రాముల వరకు తూగుతుంది. మన ఫల పరిశోధన స్థానంలో రెడ్ సీతాఫల్ అనే రకం కూడా మనం పొందుపరిచి ఉంచాము. సో ఈ రెడ్ సీతాఫల్ రకం అంటే ఎరుపు తోలుతో ఉంటుంది, బట్ గుజ్జు మాత్రం మనకి తెల్లటి గుజ్జు మాత్రమే ఉంటుంది, బట్ తోలు మాత్రం ఎరుపు రంగులో ఉండడం వల్ల దీన్ని రెడ్ సీతాఫల్ అని పిలవడం జరుగుతుంది. ఒక 200 గ్రాముల వరకు తూగుతుంది. ఇందులో కూడా మంచి చక్కెర శాతం అంటే 25 డిగ్రీస్ TSS అంటే అంత చక్కెర శాతం కూడా లభిస్తుంది. నేలలు చూసినట్టయితే మనకి ఎరుపు నేలలు, గరక నేలలు, అదేవిధంగా రాతి నేలలు అనుకూలమైన నేలలు. ఇందులో ముఖ్యంగా మనకి నీటిపారుదల వ్యవస్థ అనేది మంచిగా ఉండడం చూసుకోవాలి. ముందుగా నేల వ్యవస్థ అనేది గమనించిన తర్వాత మనము ఈ మొక్కలు అనేది వేసుకోవడం గమనించాలి.
సో సీతాఫలంని మనము 4x4 మీటర్ వ్యత్యాసంలో మనం ఈ మొక్కల్ని వేసుకోవచ్చు. అంటే 250 మొక్కలు ఒక ఎకరానికి మనకి సరిపోతున్నాయి. 250 మొక్కలు దాదాపు 4x4 మీటర్లు వేసుకున్నట్టయితే 3 నుండి 4 సంవత్సరాల వయసు తర్వాత మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇందులో దాదాపు ఒక 40 నుండి 50 కాయలు మనకి 4 సంవత్సరాల పైబడిన మొక్కల నుండి మనము దిగుబడిని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సీతాఫలం కాయల్ని మనము పక్వ దశానికి వచ్చే ముందుగానే మనం కోసినట్టయితే ఇది దాదాపు 2 నుండి 3 రోజుల్లోనే పండుతుంది కాబట్టి వీటిని పండించుకోవడం చాలా సులభమైన రకం. ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే సీతాఫలంలో చాలా తక్కువ ఎరువుల యాజమాన్యాన్ని మనం గమనించవచ్చు. చెట్టు చుట్టూ దాదాపు ఒక 20 అంటే ఒక తట్ట మనము పశువుల ఎరువును వేసుకోవాలి. దాని తర్వాత మనము ఒక 500 గ్రాములు యూరియా, అదేవిధంగా 750 గ్రాములు సూపర్, అదేవిధంగా మనకు 500 గ్రాములు మనకి పొటాష్, వీటిని మిశ్రమాన్ని మనం ప్రతి చెట్టుకి అందించినట్టయితే మంచి దిగుబడిని కూడా పొందే అవకాశం ఉంది. సో ఇది దాదాపు మనం 2 దఫాలుగా వేసుకోవాలి. ఒకటి జూన్ జూలై మాసంలో, మరొకసారి మనము ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వేసుకున్నట్టయితే మంచి దిగుబడిని కూడా పొందే అవకాశం ఉంది. కలుపు నివారణ కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవాలి. అందుకోసం మన చెట్టు చుట్టూ కూడా మనము వరి పొట్టు కానీ వరి గడ్డిని కానీ వేసుకున్నట్టయితే కలుపు నివారణ నుండి మనం అధిగమించవచ్చు. అధిక ఉష్ణోగ్రత అంటే ఒక 40 డిగ్రీస్ వచ్చినట్టయితే అటువంటి ప్రాంతాల్లో పూత అనేది పిందెగా మారిన తర్వాత రాతి కాయలుగా మారడం మనం గమనించవచ్చు. దానికి చాలా రకాలు కారణం. ఒక కారణం చూసినట్టయితే నీటి వ్యవస్థ అనేది తక్కువగా ఇవ్వడం. 40 డిగ్రీస్ ఉష్ణోగ్రత వచ్చినట్టయితే పూత అనేది మంచి కాయగా ఎదగకుండా ఇది రాతి కాయలుగా మారడం జరుగుతుంది. పోషకాలు తక్కువగా అవడం వల్ల కూడా పూత పిందెగా మారి రాతి కాయలుగా మారడం జరుగుతుంది. సో ఇవన్నీ గమనించినప్పుడు వీటిని మనము సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టయితే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో మనము సీతాఫలంలో చూసినట్టయితే మనకి పండు ఈగ అనేది కూడా అధికంగా వస్తుంది. సో ఈ పండు ఈగ నివారణకు చూసినట్టయితే దాదాపు ఒక ఎకరానికి 10 వరకు మనము ఫిరమోన్ ట్రాప్స్ అంటే మిథైల్ యూజినాల్ ఫిరమోన్ ట్రాప్స్ అమర్చినట్టయితే ఈ పండు ఈగ నుండి కూడా నివారించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ప్రతి పండుని కూడా మనము కవర్స్ తొడగడం జరుగుతుంది. ఈ కవర్ తొడగడం వల్ల కూడా పండు కూడా నాణ్యత మరియు దాని యొక్క చీడపీడల నుండి కాపాడుకోవచ్చు. పిండి నల్లి ఎక్కువగా గమనించవచ్చు. ఈ పిండి నల్లి నుండి మనము నివారించుకోవడానికి లాంబ్డా సైహాలోత్రిన్ అనే మందు దొరుకుతుంది. అది 1 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ పిండి నల్లి నుండి కూడా నివారించుకోవచ్చు. ఇందులో మరొక శాస్త్రీయ పద్ధతి చూసినట్టయితే ప్రూనింగ్ అంటే కత్తిరింపులు. అంటే ఈ కత్తిరింపులు అనేది మనం చేసుకున్నట్టయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. చీడపీడలు, అదేవిధంగా ఎండు కొమ్మలు, కింద వేలాడుతున్న కొమ్మలు, ఇటువంటి కొమ్మలన్నీ తీసుకున్న తర్వాత నీరిచ్చి మంచిగా పోషకాలు ఇచ్చినట్టయితే మంచి దిగుబడి తీసుకోవచ్చు. సో ఇది చేయవలసిన సమయం చూసినట్టయితే దాదాపు ఫిబ్రవరి మరియు మార్చ్ నెలల్లో, ఏదైతే ఎండాకాలం వచ్చే ముందుగా మనము కత్తిరింపులు చేసుకున్నట్టయితే మనకి పంట సమయానికి అంటే జూలై ఆగస్టు సమయానికి మంచి పూత వచ్చి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ సీతాఫలం పంటలో మనము దాదాపు ఒక ఎకరం నుండి మనము ఒక 4 నుండి 5 టన్నులు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. మన లోకల్ మార్కెట్కి హార్వెస్టింగ్ చేసి ఇచ్చినట్టయితే, ఎందుకంటే ఇది 2 నుండి 3 రోజుల వ్యవధిలోనే పండుతుంది కాబట్టి మనం అటువంటి మార్కెట్ని మనం ఎంచుకున్నట్టయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. సో సీతాఫలం పంటలో చూసినట్టయితే మొదటి 2 కానీ 3 సంవత్సరాలకి మనకి పంట అనేది దిగుబడి రాదు కాబట్టి ఈ మొదటి 2 నుండి 3 సంవత్సరాల వరకు అంతర పంటలుగా మనము ఆకుకూరలు, అదేవిధంగా వేరే ఏదైనా మనకి నేలలో వచ్చే పంటల్ని మనము దీన్ని వేసుకోవచ్చు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.